యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని మంతపురి గ్రామంలో గురువారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహదాత డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పల్లె సంతోష్ గౌడ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా శివాజీ అడుగుజాడల్లో నడుచుకోవాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని మంతపురి గ్రామంలో గురువారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహదాత డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పల్లె సంతోష్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా ఛత్రపతి శివాజీ అడుగుజాడల్లో నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంతపురి ఉప సర్పంచ్ దంతూరి స్వామి, మాజీ సర్పంచ్ కందుల శంకర్, గ్రామ వార్డు సభ్యులు, విద్యావేత్త బండిరాజుల శంకర్, ఆచార్యులు, బీసీ సంఘం నాయకుడు పేరపు రాములు, పల్లా వెంకట రమణారెడ్డి, చక్కెళ్ళ రవి, కర్రె సత్తయ్య మరియు ఆలేరు 8వ వార్డు కౌన్సిలర్ బొట్ల సంపత్, గ్రామ ప్రజలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్నా महाराज की जय शिवाजी, जय शिवाजी, जय शिवाजी। ఈ కార్యక్రమాన్ని వారం రోజు 10 రోజుల్లోనే దిగ్విజయం చేసి ఇంత పెద్ద ఎత్తున మంతపురి గ్రామానికి మంచి కార్యక్రమం. శివాజీ గారి గురించి, మహారాజ్ గారి గురించి చాలా విషయాలు వారు చెప్పారు, మీరు అందరు కూడా విన్నారు. కానీ నేను చెప్పబోయేది మరి ఇంత ఐక్యంగా యువత వారు మీరు విగ్రహం పెట్టుడే కాదు, ఇక్కడ పెట్టిన విగ్రహం వారిని స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడైనా మీరు ఎంచుకున్న మీ జీవితం కోసం, మీ లైఫ్ కోసం, మీ మార్గం ఏ మార్గమైనా కావచ్చు, పోయినప్పుడు వారిని స్ఫూర్తిగా తీసుకోండి. ఇక్కడ విగ్రహాన్ని స్ఫూర్తిగా తీసుకొని శివాజీ మహారాజును గుర్తుంచుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. సక్సెస్ అన్సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు, కానీ వీరత్వం అనేది ఉండాలా. అదేవిధంగా సన్మార్గంలో నడవడానికి కూడా మీకు అవకాశం ఉంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు సర్పంచ్ నాయకులు గారు అసెంబ్లీలో ముఖ్యంగా అది మనకు అదృష్టం. అదేవిధంగా ఇక్కడే మన సమీపంలో ఉన్నటువంటి రామచంద్ర సార్ ఊరు మన కోటపాకే కాబట్టి ఇక్కడ అనేక కమ్యూనిస్టు ఉద్యమాలను నిర్మాణం చేసి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మరి గొప్పవాళ్ళు వారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి యువతకు స్ఫూర్తినిస్తూ మరి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మొదటి నుండి యూత్ వైపు ఉండి ముందు నడిపిస్తున్నటువంటి పెద్దలు అన్న టైగర్ మరి గొంగడి మహేంద్రన్న గారికి మరి మా ఊరి పక్షాన్ని కూడా ప్రత్యేకమైనటువంటి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మరి ఏదన్నా భవిష్యత్తు రాజకీయాల్లో, భవిష్యత్తు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మేమందరం మనస్ఫూర్తిగా సహకరిస్తూ మరి మేము వాళ్ళ అంటే పాలకపక్షానికి, అదేవిధంగా మా దగ్గర ఎలక్ట్ అయినటువంటి పాలకవర్గానికి కూడా మేము పరోక్షంగా అన్ని విధాలా మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం.